ఫోన్ చేసి చెప్పు ఎవరికి ఏమో Quad. లేకపోతే ఏంటన్నా అది సగం గడ్డం తీసుకొని పోతాను. సగం గడ్డం తీసుకుంటే నవ్వు రాదా? సగం గడ్డం తీసుకుంటే మొత్తం గడ్డం తీసుకుంటే మీకేంద్రా? నా గడ్డం నా ఇష్టం. ఇక సగం తీసుకున్నామన్నా ఇంకొకటి సగం తీయరు, మళ్ళీ ఆయననే తీయాలి సగం. అరే ఎందుకు తీయర్రా? డబ్బని లెవెల్ తీయకపోయారు అనుకో, డాక్టర్ లింగే బ్లేడ్ బ్యాండ్ తీసుకొచ్చి మొత్తం ఈ పక్క నూకించుకుంటా. అయినా కూడా రాలేనుకో, పొక్లింగ్ పోసే దగ్గరకు పోయి 10 రూపాయలు డీజిల్ ఖర్చు అయినా మంచిదే. పొక్లింగ్ తెప్పించుకొని ఒక్కసారి దాని పండ్లతో గిట్లా అనిపించింది అనుకో, అమ్మ బొమ్మ కనబడాలి. నా బొమ్మ మొత్తం ప్రతి మంగళసారిలో పెట్టుకోవాలి. అది మీ అసొంటి పురాణాల యూత్ పురాణాలు వచ్చి అన్న ఇది మస్తున్నది గిసొంటి స్టైల్లో నాకు తీయమానాలి. గట్లా ఎత్తా ఏమనుకుంటుర్రా ఈ సత్యానంటే? తుత్తి కొట్టుడు చాలన్నా. ముందుగా అయితే గడ్డం ఎక్కించుకోపోయే ఊళ్ళో కుక్కలు ఏం పడతాయి అన్న. అరే ఊళ్ళే కుక్కలు ఎన్నో మరుగుతాయి, వాటిని పట్టించుకొని మనం ఆనే ఉంటాం. ఏదో ఉపయోగించాలి, పని చేసుకుంటూ పోవాలి. మీరు చెప్పేటోళ్ళు అయ్యారా? సత్తాన్న ఆగుతా సుత్తాననే ఊళ్ళందరూ అనుకుంటలేరా అనే. అన్నా అన్నా గడ్డ తీస్తావే? తీస్తా. ఇప్పుడు మొత్తం గడ్డానికి ఎంత? 30 రూపాయలు. మరి సగం గడ్డానికి ఎంత తీసుకుంటావు? సగం నుంచి అక్కడ మేము దియ్యం వదిలేసింది. తీయవా? తీయం. ఎక్కడ తీసుకున్నా తీయలేవు, పక్క 15 రూపాయలు ఇస్తా. వాళ్ళు వాళ్ళనే చేయమను. నువ్వు తీయవా? తీయం. నీకు బాగానే ఉండే. ఎక్కడో సగం తీసుకొచ్చుకొని ఇక్కడ సగం తీసుకుంటున్నావా? పో అన్నా ఇక్కడ మంగళ షాప్ ఏడున్నదే? ఈయన ఉన్నది మంగళి సీను అంటారు. మంగళ సీందా? ఉన్నాడా? ఏమో మరి ఉన్నాడో లేడో మరి తెలియదు. చెంపకు ఒకడ గడ్డ తీసుకుంటాను పేనా సగం కొరినాక ఆయనకు బగ్గ అర్జెంట్ పని ఉందట పేయిండు. అయితే ఇక్కడ తీసుకుందామని పోతాననే. శంకుస్థాపన చేసింది ఎవరు ఏరు, ఇంకో తీసింది ఎవరు తీయరా? ఎవరు ఏరు, శంకుస్థాపన చేసింది ఎవరు లేరు. వెళ్ళిపో. ఇట్లయితే గడవది. ఈ నురుగును చూసి నాకు ఎవరు గీక్తలేరు. ఈ నురుగును కడిగి ఇట్లా అడ్డం పెట్టుకొని పోతా. ఇప్పుడు చూడు ఎవరు గీకరు వస్తుంది. ఇప్పుడు చూడు ఇట్లా పెట్టుకొని పోతా, ఎవరికి ఇక్కడ చూస్తా. అన్నా గడ్డ చూస్తా.